హాయ్ ఫ్రెండ్స్, సత్యరాజ్, సీత ప్రధాన పాత్రలు పోషించిన మై పర్ఫెక్ట్ హస్బెండ్ వెబ్ సిరీస్ హాట్ స్టార్ స్పెషల్స్ లో రిలీజ్ అయింది. 8 ఎపిసోడ్లతో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా లభ్యమవుతుంది. పూర్తిగా మొత్తం 7 భాషల్లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ప్రొఫెసర్ భారతి తన భార్య సరస్వతికి ఎప్పుడూ అబద్ధం చెప్తూ ఉంటాడు. ఆమె ఒక్కరితే అతని హృదయంలో ఉంది అని అబద్ధం చెప్తూ ఉంటాడు. అయితే అతని కొడుక్కి ఒక అమ్మాయితో కేరళలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆ అమ్మాయి తల్లి పేరు కూడా భారతీయే. అయితే ఈ భారతికి, ప్రొఫెసర్ భారతి గారికి చిన్నప్పుడే లవ్ స్టోరీ ఉంటుంది. వీళ్ళిద్దరూ ప్రేమించుకోవడం వల్ల అతని కొడుకు పెళ్లిని ఆపేయాలనుకుంటాడు భారతీయార్. ఆ తర్వాత ఏం జరిగింది, పెళ్లిని ఆపేశారా, వాళ్ళ ప్రేమను గెలిపించారా అన్నది సినిమా ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. 8 ఎపిసోడ్లు బాగా సాగదీసి వెబ్ సిరీస్ కథ చేస్తున్నామని 2.5 గంటల సినిమాలో అనవసరమైన సీన్లన్నీ ఇరికించి బోర్ కొట్టేస్తాడు దర్శకుడు. భారతీయార్ క్యారెక్టర్ కూడా వెబ్ కెమెరా ముందు ఒకలాగా, వెబ్ కెమెరా లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తూ ఆడవాళ్ళందరినీ తన వల్ల వేసుకుంటున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. పోనీ వల్ల వేసుకొని ఏమైనా చేశాడంటే అది చెయ్యడు. వల్ల వేసుకొని అదొక రకమైన మేల్ ఈగో సాటిస్ఫాక్షన్ పొందుతూ ఉన్నట్లు చూపిస్తారు. సరస్వతి పాత్రలో, సరస్ పాత్రలో సీత పర్వాలేదు అనిపిస్తుంది. ఆమె యాక్టింగ్ కూడా ఓకే అనిపిస్తుంది. లివింగ్స్టన్ అమ్మాయి తండ్రి పాత్రలో బాగానే చేశాడు, కానీ బకరాలా అనిపిస్తాడు. వర్ష బొల్లమ్మ పాత్ర టూ మచ్ ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. రేష్మ కూడా అంత గొప్పగా చేసిందేం లేదు. రక్షన్ కొడుకు పాత్రలో ఓకే అనిపిస్తాడు. కెమెరా వర్క్ చాలా బాగుంటుంది. అందమైన కేరళ లొకేషన్స్ లో నీటిలో తేలే పడవలు, అద్భుతమైన చెక్కైళ్లతో బాగానే చూపిస్తాడు దర్శకుడు. తామిర దర్శకత్వం కానీ, స్క్రీన్ ప్లే కానీ ఏమంత ఆసక్తికరంగా సాగదు. క్లైమాక్స్ కూడా చెప్పే అబద్ధాన్ని అందరూ నమ్మడం, హీరోకి అమ్మాయిలతో ఉన్న కనెక్షన్ చూసి హీరో భార్య, హీరోకి కాబోతున్న బావగారు వీళ్ళందరూ కూడా అనుకుంటూ అతన్ని ఎంకరేజ్ చేయడం, అదేంటో అర్థం కాదు. సత్యరాజ్ కోసం ఒకసారి చూడాలనుకుంటే ట్రై చేయండి. చూడకపోయినా పర్వాలేదు. బూతు సీన్లు అయితే లేవు, కానీ కుటుంబం అంతా చూడొచ్చు. కానీ చేసే చేష్టలే వికారంగా అనిపిస్తాయి. వల్గారిటీకి దగ్గరగా ఉంటూనే వల్గారిటీ లేకుండా తీసిన వెబ్ సిరీస్ ఇది. తెలుగు డబ్బింగ్ ఓకే అనిపిస్తుంది. ముఖ్యంగా సత్యరాజ్కి చెప్పిన డబ్బింగ్ ఒత్తి పలకడం చికాకు తెప్పిస్తుంది. ఇప్పుడు నేను వచ్చాను అన్న టైపులో ప్రతిదాన్ని నొక్కి పలుకుతూ ఉంటాడు. అది జాగ్రత్తగా వింటే మీకు తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5.